నమస్కారం ఎల్ఆర్టీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కొండగట్టులో వైభవంగా సాగిన గిరి ప్రదక్షిణ. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు. అగ్రహారం శ్రీ బోడాంజనేయ స్వామివారి ఆలయానికి పోటెత్తిన భక్తులు. రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో పాల్గొన్న కేకే మహేందర్ రెడ్డి. భక్తి శ్రద్ధలతో కొండాపూర్ హనుమాన్ ఆలయ పునః ప్రతిష్ఠ పూజలు. ప్రసిద్ధ హనుమాన్ క్షేత్రం కొండగట్టులో జరిగిన గిరి ప్రదక్షిణకు భక్తులు పోటెత్తారు. జగిత్యాల జిల్లా ప్రసిద్ధ ఆంజనేయ స్వామి కొలువై ఉన్న కొండగట్టు దేవస్థానంలో చిలుకూరి బాలాజీ శివాలయ ప్రధానార్చకులు సురేష్ ఆత్మారాం మహారాజ్ ఆధ్వర్యంలో జరిగిన 27వ గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి తమ భక్తిని చాటుకున్నారు. చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం జరిగిన గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుండి పలువురు భక్తులతో పాటు అంజన్న దీక్షాదారులు తరలివచ్చి భజనలు సంకీర్తనలతో గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో మొక్కులు చెల్లించుకుని దీక్షాదారులు మాలా విరమణ చేశారు. కాగా వారికి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారని ప్రభుత్వ బడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. శ్రీ సీతారామాంజనేయ స్వామి తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నుండి కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రంలో హనుమత్ విజయోత్సవాలు, వీటిని చిన్న జయంతి ఉత్సవాలు అంటారు. 3 రోజులు కూడా ఘనంగా జరుగుతున్నవి. ఈ లక్షలాది మంది హనుమాన్ దీక్ష స్వాములు కూడా స్వామి సన్నిధికి వచ్చి స్వామి దర్శనం చేసుకుంటున్నారు, ఇరుముడి సమర్పణ చేస్తున్నారు, మాలా విరమణలు కూడా చేస్తున్నారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని ఈరోజు చైత్ర శుద్ధ పౌర్ణమి, దీనిని హనుమత్ విజయోత్సవం అంటారు. ఈ గుంపుడు మొదలుకొని ఆ రాక్షసుల యొక్క సైన్యాన్ని కూడా ఆంజనేయ స్వామి వారు సంహరించిన రోజు. ఈ రోజు మొదలుకొని వైశాఖ బహుళ దశమి అంటే వచ్చే నెల మే 22 వరకు కూడా 41 రోజుల పాటు మాల ధరించాలి. ఈ మే 22వ తారీఖు పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవం జరుగుతుంది. అది కార్యక్రమాలు, స్వామివారికి బలపంచామృత అభిషేకాలు, తిరుమంజనం, స్నాపన తిరుమంజనం, ఊంచల సేవ, శాస్త్రదీప ఆవిష్కరణ, గరుడవాహన సేవ, ఇంతకంటే విశేషమైనటువంటి కార్యక్రమాలు కూడా నిర్వర్తించడం జరుగుతుంది. ఎందుకంటే అదే ప్రధానమైన ఉత్సవం కనుక ఇంకా ఎక్కువగా స్వామివారి కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది. కాబట్టి ఈ 2 జయంతులలో కూడా భక్తులు పాల్గొని భగవంతుని దర్శనం చేసుకుని ఆంజనేయ స్వామి వారి యొక్క అవ్యాజమైనటువంటి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్. ముస్తాబాద్ మండలం కోల్గల్ గ్రామ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వార్షికోత్సవ బ్రహ్మోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం వేద పండితులు నిర్వహించి అనంతరం ధ్వజారోహణం, మూలస్వామి అభిషేకాలు, నిత్యార్చనలు, హోమాలు తదితర కార్యక్రమాలు శాస్త్రీయంగా జరుగుతున్నాయి. శనివారం సాయంత్రం సీతారామచంద్ర ఉత్సవమూర్తులను గ్రామాల్లో పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకటాక్షాలు పొందాలని ఆలయ కమిటీ చైర్మన్ తర్నీరు మలహర్రావు తెలుపుతూ దేవాలయం పురాతన వైశిష్ట్యం, రాముని గొప్పతనం వివరించారు. అందరికీ సీతారామచంద్ర స్వామి యొక్క అనుగ్రహం ఉండాలని, గ్రామ ప్రజలు పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని వేద పండితులు ఆశీర్వదించారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ముస్తాబాద్లో ఉన్నటువంటి మంగళగడ్డ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు, చందనాభిషేకము, పంచామృత అభిషేకము కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరపబడినవి. ఈరోజు
ఎవరైతే మాలదారులు స్వాములు ఎవరైతే అర్థమండల దీక్ష వారు కానీ ఎవరైతే ఉన్నారో దీక్ష పనులు స్వాములకు అందరికీ మాల నిర్మాణం చేయడం కూడా జరిగినది. అలాగే హోమ కార్యక్రమం, తీర్థప్రసాదం, అన్నదాన కార్యక్రమం జరపబడుతున్నది. కావున ప్రజలు గ్రామ ప్రజలు మండల ప్రజలు అందరూ ఆ స్వామివారి కృపకు పాత్రై స్వామివారి తీర్థప్రసాదం తీసుకొని ఆ స్వామివారి పాత్ర కావాలని కోరుతున్నాము. చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా వేములవాడ భీమేశ్వర ఆలయంలో స్వాములు సందడి చేశారు. స్థానిక రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమన్న ఆలయ పరిసరాల్లో కొలువై ఉన్న హనుమాన్ దేవాలయం వద్ద ఆంజనేయ స్వామి దీక్షాదారులు పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుని అనంతరం మాల విరమణ చేశారు. ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తుల సౌకర్యార్థం పూర్తి ఏర్పాట్లు చేశారు. స్వాములు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయ పరిసరాలన్నీ కాషాయ రంగును పులుముకొని పండుగ శోభను తీసుకువచ్చాయి. అనంతరం భీమేశ్వరుని కూడా దర్శించుకొని తరించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయం చుట్టూ చలువ పందిర్లు వేసి సౌకర్యాలు కల్పించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో ఈరోజు హనుమత్ జయంతిని పురస్కరించుకొని స్వామివారి యొక్క అనుబంధ ఆలయాలు, అలాగే స్వామివారి యొక్క ప్రధాన ఆలయంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి మూర్తులన్నిటి కూడా మన్ని సూక్తం ద్వారా మహాభిషేకము, అలాగే చేసి విశేషమైనటువంటి శుభాలు చేయడం జరిగింది. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో చిన్న జయంతి, పెద్ద జయంతి అని చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు ఒక జయంతి చిన్న జయంతిగా, వైశాఖలో వచ్చేటువంటిది పెద్ద జయంతిగా అది నిర్వహిస్తారు. అక్కడికి వెళ్ళేటువంటి భక్తులందరూ కూడా ఆ ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్నటువంటి భక్తులందరూ కూడా స్వామివారి యొక్క క్షేత్రానికి వచ్చి దర్శించుకొని అక్కడికి వెళ్తారు. ఇది అనూచారంగా ప్రజలందరిలో కూడా కులదేవత రాజన్న కాబట్టి ఆ రాజన్నను దర్శించుకున్న తర్వాత కొండగట్టు ఆంజనేయ స్వామికి వెళ్తారు. కాబట్టి ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా ఎవరైతే ఆంజనేయ స్వామిని ఆరాధిస్తారో, ఎవరైతే పూజిస్తారో, ఎవరైతే దర్శిస్తారో వారందరికీ కూడా ఆంజనేయ స్వామి యొక్క కృపా కటాక్షం లభిస్తుంది. స్వస్తి. వేములవాడ గ్రామీణ మండలం ఎదురుగట్ల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఎదురుగట్ల గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా శనివారం రోజున ఉదయం నుండే పూజలు ప్రారంభించారు. స్వామివారికి అభిషేక పూజల అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్ద ఉత్సవమూర్తులకు వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య కళ్యాణం జరిగింది. పెద్ద ఎత్తున భక్తులతో పాటు వేములవాడ శాసనసభ్యుడు ప్రభుత్వ పాల్ శ్రీనివాస్, బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణ, బీఆర్ఎస్ నాయకులు మనోహర్ రెడ్డి, వేములవాడ మున్సిపల్ మాజీ చైర్మన్ మాధవిరాజు, స్థానిక భక్తులు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వీరికి స్వామివారి తీర్థప్రసాదం అందజేసి ఆశీర్వదించారు. కళ్యాణం సందర్భంగా గ్రామంలో రథోత్సవం, పాదయాత్రలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అనంతరం హాజరైన భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ గంగరాజ్ తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నర్సవ్వ, బాలరెడ్డి, రాఘవరెడ్డి, కడారి తిరుపతి, మాజీ సర్పంచ్ లహరి కర్ణాకర్, గ్రామస్తులు, భక్తులు హాజరయ్యారు. కొంచెం డౌన్ గా రానా మీరు?
మోక్షమే. వెంకటేశ్వర స్వామికి బంగారం దానం చేసిన ఫలితము మీ అందరికీ లభించుగాక. గోవిందా. ఇప్పుడు ఎన్ని దారులైనాయి? స్వామివారి యొక్క అనుమతి తీసుకోవడం కోసము అతని పాదములను నమస్కారం చేసుకోవాలి. స్వామివారి ముందే పెట్టండి. అక్షంతరం అనుమతి తీసుకోండి. అర్ఘ్యం సమర్పయామి. స్వామివారి పత్రం తీసుకోండి. అర్ఘ్యం సమర్పయామి. నియోజకవర్గంలోని వేములవాడ రూరల్ మండలంలోని ఎదురుగట్ల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల కళ్యాణ మహోత్సవానికి ఇప్పుడే స్థానిక ఈ ఆలయ కమిటీ అధ్యక్షులు, ఆలయ కమిటీ సభ్యులు, ఈ గ్రామ పెద్దలు, అన్ని కులాలకు సంబంధించిన విశేషమైన భక్తులకు, అదేవిధంగా ఇక్కడికి అన్నదానం చేస్తున్న ఇంత సంతోషమైన వాతావరణం కల్పించి ఏర్పాట్లు చేసిన ప్రతి ఒక్కరికి వారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా పురాతన దేవాలయం. ఈ మధ్యకాలంలో దాదాపు అనేక మంది దాతలతో కూడా దేవాలయం పునర్నిర్మాణం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ హనుమాన్ జయంతి సందర్భంగా కళ్యాణం చేయడం ఏదైతే ఈ ధర్మం కాపాడబడుతుంది. ధర్మంతో పాటు భక్తిభావం పెరుగుతుంది. సనాతన ధర్మం కూడా మనకు ప్రపంచంలో మిగిలిపోయే దేశంగా ఉంటుంది కనుక ఈ కళ్యాణోత్సవానికి ఏర్పాటు చేసిన ఈ యాజమాన్యానికి, గ్రామస్తులకు, అనేక మంది దాతలు కూడా సహకరించారు. వాళ్ళందరూ కూడా ఈ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కూడా ఇవ్వాలని కూడా మేము కోరుతాము. వేములవాడ అర్బన్ మండలం మార్పాక ఆంజనేయ ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు చేపట్టారు. వేములవాడ అర్బన్ మండలం మార్పాక గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో శనివారం చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక భక్తులతో పాటు హనుమాన్ మాల ధరించిన దీక్షాదారులు తమ ఇష్ట దైవమైన ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ భక్త బృందం ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. కార్యక్రమంలో భక్త బృందం సభ్యులతో పాటు గ్రామస్తులు, దీక్షాదారులు హాజరయ్యారు. జయ రామ జయ జయ రామ. తమ్ముడు స్వామి నారో స్వామి తమ్ముడు స్వామి మార్పాక గ్రామ ప్రజలకు మరియు పెద్దలకు, గ్రామ ప్రజాప్రతినిధులకు, అట్లాగే హనుమాన్ మాల వేసుకున్న ప్రతి ఒక్క స్వామికి కూడా హనుమాన్ జయంతి విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఈ హనుమాన్ జయంతి సందర్భంగా మా గ్రామంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చాలా విజయవంతంగా చేయడం జరిగింది. దీనికి సహకరించిన మా గ్రామ ప్రజలకు, అలాగే ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించిన మా స్వాములందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదం తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ హనుమాన్ జయంతి సందర్భంగా అన్నదాన ప్రసాదానికి మేము ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎలా జరుగుతుందో అనుకున్నాం. ఎప్పుడు కూడా గతంలో జరిగినంతకంటే ఇప్పుడు కూడా చాలా గొప్పగా జరిగింది ఈ కార్యక్రమానికి. ఇంత ఉత్తమ మహత్తర కార్యక్రమానికి సహకరించిన మా ప్రజలందరికీ, అలాగే ప్రజాప్రతినిధులకు, మాజీ సర్పంచులకు, మాజీ ఎంపీటీసీలకు, గ్రామ పేరు పేరున్న ప్రతి ఒక్కరికి, అన్ని కుల సంఘాలకు, అందరి నాయకులకు హృదయపూర్వక నమస్కారములు. అదేవిధంగా ఇంతటి మహోత్తమ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు నడిపించినందుకు మా స్వాములందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మార్పాక గ్రామ ప్రజలకు మరియు భక్తులకు ఈరోజు
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మా స్వాముల తరఫున అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ హనుమాన్ జయంతి సందర్భంగా మా మార్పాక గ్రామంలో హోమ కార్యక్రమము మరియు అన్నదాన కార్యక్రమము నిర్వహించబడింది. ఇందుకు సహకరించిన మా మార్పాక గ్రామ మాజీ తాజాలు కానీ మరియు మా గ్రామ యువత, అదేవిధంగా మా స్వాములు, గ్రామ ప్రజలు సంతోషంతో మాకు విరాళాలు ఇచ్చి ఈ యొక్క హనుమాన్ జయంతిని ముందుండి అన్నదాన కార్యక్రమాన్ని, హోమ కార్యక్రమాన్ని నడిపించిన వాళ్లకు ప్రత్యేకంగా మా గ్రామ ప్రజలకు పేరు పేరున హృదయపూర్వక జై హనుమాన్ జై శ్రీరామ్ శుభాకాంక్షలు తెలుపుతూ ఇదే విధంగా ఇంకెప్పుడు ముందు ముందు కూడా ఇంకా సంతోషంగా జరగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా గ్రామ ప్రజలకు మరొకసారి హృదయపూర్వక నమస్కారం. హనుమాన్ జయంతి సందర్భంగా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలోని బోడాంజనేయ స్వామివారి ఆలయం భక్తులతో పోటెత్తింది. శనివారం రోజున చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైన శ్రీ బోడాంజనేయ స్వామివారి ఆలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన వేలాది మంది భక్తులతో ఆంజనేయ స్వామి దీక్షాదారులతో కాషాయమయంగా మారిపోయింది. ప్రధాన రహదారిపై ఉన్న ప్రసిద్ధ దేవాలయంలో గత కొద్ది రోజుల నుండి చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా చుట్టూ చలువ పందిళ్లు వేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇతర ఏర్పాట్లు కూడా చేశారు. వేకువజాము నుండే ఆంజనేయ స్వామి దీక్షాదారులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని అర్చనలు, పూజలు నిర్వహించారు. కాగా ప్రభుత్వ పాల్ శ్రీనివాస్, సిరిసిల్ల బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబైన గోపి తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. అంజన దీక్షలు ధరించిన స్వాములు వేలాదిగా తరలివచ్చి తమ ఇష్ట దైవానికి మొక్కుకొని కోరికలు తీరాలని వేడుకున్నారు. భక్తుల కోసం ఆలయ ఆవరణలో మంచినీటి సౌకర్యంతో పాటు పార్కింగ్ తదితర ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఏవో నాగరపు శ్రీనివాస్ తెలిపారు. మాది సిరిసిల్ల గ్రామం. నా పేరు శ్రీధర్. అగ్రహారం దర్శనానికి రావడం జరిగింది. చాలా బాగున్నాయి ఏర్పాట్లు. దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. ఏర్పాట్లు కూడా బాగానే చేసారు. చాలా బాగున్నాయి, పర్లేదు. మాది మంచిర్యాల డిస్టిక్, చెన్నూరు పక్కల ఎడగట్ట గ్రామం నుండి పాదయాత్రతోటి అంజన మాల వేసుకొని పాదయాత్రతోటి వచ్చినాము. అక్కడ నుండి అగ్రహారంకి వచ్చినాము. ఇక్కడ అన్ని సౌకర్యాలు మంచిగా ఉన్నాయి, మంచిగా జరుగుతున్నాయి. జై శ్రీరామ్. భగవద్ బాంధవులకు, హనుమాన్ దీక్ష స్వాములకు అందరికీ నా యొక్క హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగినది. మంచినీటి వసతి, చలువ పందిళ్ళు, శానిటేషను, బటర్ మిల్క్, చలువ పందిళ్ళు, లైటింగ్స్, లడ్డు, పులిహార ప్రసాదాలు, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగినది. శానిటేషన్ సిబ్బంది మార్పాక, చంద్రగిరి, గురవన్పల్లె, షాబాజ్పల్లె వారు గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా వచ్చారు. పోలీస్ శాఖ కూడా బాగా సహకరిస్తున్నారు. జిల్లాధికారులు అందరూ వచ్చారు, రాజకీయ నాయకులు అందరూ వచ్చారు. ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో ఈరోజు హనుమాన్ జయంతి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. శ్రీ హనుమాన్ జయంతిని పురస్కరించుకొని అగ్రహారం శ్రీ జోడాంజనేయ స్వామి ఆలయంలో 4వ తేదీ నుంచి కూడా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ఆలయ కమిటీకి సంబంధించినటువంటి ప్రజలు, అధికారులు, ప్రభుత్వ పక్షాన స్వామివారికి నిత్య కైంకర్యాలు, పూజలు చేపట్టబడి లోక కళ్యాణం జరగాలని, ఈ ప్రాంతానికి ఎలాంటి కీడు రాకుండా చూడాలని చెప్పని 9 రోజులుగా ప్రత్యేకమైనటువంటి పూజ కైంకర్యాలు, నైవేద్యాలు స్వామివారికి సమర్పించి నేడు హనుమాన్ జయంతి సందర్భంగా వచ్చేటువంటి భక్తులకు మేలైనటువంటి సౌకర్యాలు కల్పిస్తూ వచ్చిన భక్తులకు ఆ జోడాంజనేయ స్వామి ఆశీస్సులు అందేలా, ప్రతి ఒక్కరు కూడా సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అష్టవిధులు నాయకులు ఉండేలా సకాలం చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడాలని, పాటుపడి బ్రహ్మాండంగా పడాలని కోరుకునేటువంటి భక్తులకు ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో శిథిలావస్థకు చేరుకున్న హనుమాన్ ఆలయ పునః ప్రతిష్ఠ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముస్తాబాద్ మండలంలోని కొండాపూర్ గ్రామంలో శిథిలావస్థలో ఉన్న హనుమాన్ ఆలయాన్ని గ్రామానికి చెందిన భక్త దంపతులు రవి బాబాయ్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు, యజ్ఞం, విగ్రహ ప్రతిష్టలు నిర్వహించి పునరుద్ధరించారు. కొండాపూర్ గ్రామంలోని హనుమాన్ ఆలయం శిథిలావస్థకు చేరుకుని ఎలాంటి పూజలు నిర్వహించకుండా ఉండడంతో స్పందించిన రవి బాబాయ్ దంపతులు ముందుకు వచ్చి 3 రోజులుగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన పూజల్లో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చినట్లు గ్రామస్తుడు మంద బాలరెడ్డి తెలిపారు. ఆలయ పునరుద్ధరణలో పాల్గొన్న రవి దంపతులకు స్వామివారి కృపకటాక్షాలు ఉండాలని వేడుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. కార్యక్రమంలో నారాయణ, బాబు,
రాజు, వంశీ, వేణు, ఆలయ కమిటీ చైర్మన్ చారి, ప్రవీణ్, భాస్కర్, వెంకన్న గ్రామస్తులు ఉన్నారు. అటు దూరకు ఓకే. ఓకే. గ్రామంలో వాళ్ళ బాబు గారు మోషయాని అంతకుముందు ఒక బంగారు మైసమ్మ గుడి కూడా కట్టిండు. అదేవిధంగా తను మా కొండాపురంకు పరిచయం అయి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎక్కువ బొంబాయిలోనే ఉంటుండే. వస్తూ పోతుండగా ఎల్లమ్మ గుడిని చందారూపకంగా ఇచ్చి అక్కడ రంగులు వేయడం జరిగింది. మా ఇక్కడ ఉన్న శివాలయాన్ని కూడా తను దగ్గరుండి రంగులు ఎన్ని పట్టినా అన్ని ఖర్చులతో దగ్గరుండి నిలబడి చేసిండు. ఆ శివాలయంను కూడా పునరుద్ధరణ చేసి దాని కార్యక్రమాలు మొన్న చేసుకున్నాము. అదేవిధంగా ఈ ఆంజనేయుల గుడి మాకు శిథిలమై ఈ రాగి చెట్టు చుట్టూ ఉండే, దాంట్లో కోతులు ఇది ఇబ్బందిగా ఉండే, అది కిందికి ఉండే. దాన్ని పైకి లావడదామని అంటే అట్లా కాదు, మొత్తము ఆ ఖర్చులు ఎన్ని కానీ నేను సంకల్పంతో ఆ దేవుని కృపతోటి ఎంతగాని నేనే పెట్టుకుంటా అని చెప్పి ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. ఆంజనేయ స్వామి గుడి ఏర్పడడం జరిగింది కాబట్టి వాళ్ళ కుటుంబము, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ అమ్మ వాళ్ళు ఆరోగ్యంగా ఉండి వాళ్ళ పిల్లలు వాళ్లకు ఇంతకు ఇంకా మించి ఆ భగవంతుడిని కోరుకుంటున్నాము. ఈ యొక్క కొండాపూర్ గ్రామంలో అత్యంత వైభవపేతంగా శ్రీ వీరభక్త ఆంజనేయ స్వామి యొక్క దివ్య ప్రతిష్టాపన పునర్నిర్మాణము చేయడం జరిగిందండి. అందులకు సంకల్పము 11వ తేదీ, 12వ తేదీ, 13వ తేదీలో 3 రోజుల దీక్షతో కూడా ఈ ప్రతిష్టాపన కూడా అత్యంత వైభవపేతంగా కార్యక్రమాలని కూడా చేయబడుతున్నాయి. ఈ విధంగా ప్రతిష్టా కార్యక్రమం అత్యంత వైభవపేతంగా గ్రామస్తుల చేత అత్యంత వైభవపేతంగా ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వర్తించబడుతుంది. జై శ్రీరామ్. పాత గుడిని చూశాను, నాకు ఏదో అనిపించింది. కొత్త గుడి నిర్మిద్దామనుకున్నాను. ఆయన ఆశీర్వాదంతో కొత్త గుడి నిర్మించాను. అది ఆయన ఆశీర్వాదం ఈ కొండపూరు గ్రామ ప్రజలందరినీ అందరూ చల్లగా చూడాలని, వాళ్ళందరినీ చల్లగా కాపాడాలని అంతేనమ్మా. చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేకం హోమం నిర్వహించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకం, ప్రత్యేక పూజలు చేపట్టినట్లు ఆలయ కమిటీ సభ్యులు వివరించారు. మండల కేంద్రంలోని మంగళగడ్డ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి సందర్భంగా పంచామృత అభిషేకం, హోమం, ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, అదేవిధంగా స్వాముల మాల విరమణ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అర్చకుడు రాజు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలంతా శ్రీ ఆంజనేయ స్వామి వారి కృప కటాక్షాలతో, పాడి పంటలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నారు. సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు బండారి సత్తయ్య, భిక్షపతి, రవి, ప్రతాపరెడ్డి, మైసయ్య తెలిపారు. శ్రీ శివకేశవ ఆలయ ప్రాంగణం రామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంటారు వీటిని. ప్రతి సంవత్సరం ఈ చైత్ర శుద్ధ ఏకాదశి నుండి మొదలుకొని చివరి వరకు పూర్ణమ వరకు ఆ మరుసటి రోజు సమాప్తం అవుతుంది. మొత్తం 6 రోజులలో దీన్ని పంచాన్నిక ఉత్సవాలు అంటారు. ఒకరోజు ముందుగానే దీనికి అని గ్రామంలో ఉండే అందరి క్షేమార్థం, పశు పక్షుల క్షేమార్థం బలి ఒకటి కార్యక్రమం సాయంకాలం అవుతుంది. అయిన తర్వాత స్వామికి చిన్నగా ద్వాదశారాధన చేస్తారు. ఆరాధన అయిన తర్వాత ఏకాంత సేవతో దీని యొక్క ఉత్సవం పరిసమాప్తమైంది. అన్ని వర్గాల వాళ్ళు కూడా దీంట్లో పాల్గొన్నారు. మొన్నటి వరకు అయితే ఇప్పుడు కూడా పాల్గొంటున్నారు. మంచి ఉత్సాహాన్ని నేను పోతుగల్ నివాసిని. ఈ టెంపుల్కు చైర్మన్గా ఉన్నందుకు నా బాధ్యత ప్రకారంగా
బ్రహ్మోత్సవాలు జరిపిస్తున్నాము. ప్రజలందరూ సహకరించింది కనుక బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ 6 రోజులు బ్రహ్మోత్సవాలు మనకే కాక దేశానికి కూడా ఎంతో మేలు చేస్తుందని నేను భావిస్తున్నాను. కారణం ఏంటంటే సనాతన ధర్మమే మనకు మూలము. అట్టి సనాతన ధర్మము లోపల ఈ ఉత్సవాలు కంపల్సరిగా చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఉత్సవాలు ఎంత అద్భుతంగా చేస్తే అంత అద్భుతంగా సనాతన ధర్మము మన దేశంలో ప్రజ్వలిల్లుతుంది. ఆ సనాతన ధర్మం ప్రకారమే మనము ఈ ధర్మంలో మనం పుట్టినాం కనుక ఆ ధర్మాన్ని మనం ఆచరించి ఆ ధర్మం ప్రకారంగానే ఈ కోవెలలు వెలిసినాయి కనుక ఈ కోవెలలో భగవంతుడు ఉండదని మనం భావిస్తున్నాం కనుక అతని యొక్క సేవ యందు నిమగ్నమై ఉండి అతనికి ఎన్ని ఖర్చులైనా పెట్టి అతనిని ప్రపంచము లోపల సనాతన ధర్మమే గొప్పది అని నిరూపించేందుకు మన భారతీయులు, మన వేద పండితులు, మన ప్రజలు అందరూ సాటి చెప్పాలని నేను భగవంతుడిని కోరుతున్నాను. దానికి మీరందరూ సహకరించి మా పోతుగల గ్రామం లోపల సుభిక్షంగా ఉండాలని, పోతుల గ్రామంలో అనావృష్టి ఉండొద్దు, మంచి పంటలు వండాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాం. ఎక్కడ వర్షం పడ్డా నా గ్రామంలో ఇంతవరకు వర్షం పడలేదు. సవ్యంగా జరుగుతున్నందుకు నాకు భగవంతుని మీద ఉన్న ప్రేమతోని అతనిని మనసారా ప్రేమించుతూ అతని అందే నా జీవితం నడవాలని కోరుకుంటూ మీ అందరూ సుభిక్షంగా ఉండాలి, దేశం సుభిక్షంగా ఉండాలి, సనాతన ధర్మమే మనకు మూలమని అనుకుంటూ ముస్తాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం రోజున రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో చేపట్టిన పాదయాత్ర కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి హాజరై ముందుగా మానీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి ర్యాలీ ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, దీనికోసం కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు ర్యాలీ చేపట్టినట్లు పేర్కొన్నారు. అనంతరం రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ నిర్వహించి మాట్లాడుతూ దేశంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ, బీజేపీ ప్రభుత్వం ఇతర పార్టీల అధికారాలను కూలగొట్టడమే ముఖ్య ఉద్దేశంగా పనిచేస్తుందని, ప్రజాస్వామ్యంపై ఏమాత్రం నమ్మకం లేని బీజేపీ రాజ్యాంగాన్ని అవమానపరిచిందని పేర్కొన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ, హక్కులు, సమానత్వం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడమే కాంగ్రెస్ పార్టీ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నేతలు, నాయకులు, యూత్ కాంగ్రెస్ ప్రతినిధులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర ఏదైతే చేపడుతుందో దీనికి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన కొండాపూర్ గ్రామ అన్నా చెల్లెళ్లకు, అక్క తమ్ముళ్లకు, అలాగే కొండాపూర్ గ్రామ శాఖకు, మండల పార్టీ అధ్యక్షులకు, మాజీ జెడ్పీసీ నరసన్న గారికి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రాణి గారికి, అలాగే రాజేందర్ రెడ్డి గారికి, పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న పెద్దలకు, ఇలా మార్కెట్ కమిటీ డైరెక్టర్లకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ అందరికి కూడా తెలుసు భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది బాబు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ. చట్టబద్ధత కల్పించే విధంగా ఇలా తీర్మానం చేసి ఇవాళ పార్లమెంట్ కి పంపించడం జరిగింది. ఇవాళ నిజంగా కూడా బీజేపీ పార్టీకి ఇవాళ ఈ బీసీ కులాలపైన గాని, ఈ దేశంలో ఉన్న పౌరులపైన గాని వాళ్లకు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఇలా పార్లమెంట్ లో ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ గారు కానివ్వండి, ఇలా అరవింద్ గారు కానివ్వండి, కిషన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా మూకుమ్మడితో దానికి చట్టబద్ధత తీసుకొచ్చే విధంగా పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయించాలి. కానీ వాళ్ళందరూ కూడా తొండి కూతలు కూస్తుంది. ఇవాళ కేవలం మతం పేరు మీద ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి యనమల రేవంత్ రెడ్డి గారు అనేక పథకాలు ప్రవేశపెట్టింది. 6 గ్యారెంటీలతో పాటు రైతులకు రుణమాఫీతో పాటు మహిళలకు పావలా వడ్డీని 10 లక్షలకు పెంచడం జరిగింది. ఆరోగ్యశ్రీని కూడా 10 లక్షలకు పెంచడం జరిగింది. ఇవి ఈనాటి ఎల్ఆర్టీ న్యూస్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.